శోభ. సారవకోట మండలం జమచక్రం కిడిమి పంచాయతీల్లో శనివారం ముమ్మరంగా వైసీపీ ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సంక్షేమం ప్రభుత్వం సాధ్యపడుతుందని ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగనన్న సంక్షేమ అభివృద్ది పాలనకు మద్దతు పలకాలని రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుళ్లు పిలుపునిచ్చారు. శనివారం సారవకోట మండలం జమచక్రం కిడిమి పంచాయతీల్లో వైసీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు నేడు, ఆరోగ్య సురక్ష, నవరత్నాల పథకాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాల అమలు ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరువయ్యారని, ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని సుపరిపాలన అందిస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రి యావత్ దేశంలోనే మరొకరు లేరని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ స్థాపించుకుందామని, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని వీరు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయా పంచాయతీల్లో యువ నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇంటింటా కుంకుమ తిలకాలు దిద్ది పూలదండలు, కర్పూర హారతులతో ముంచెత్తారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, పీఎస్ఎస్ అధ్యక్షులు గెల్లంకి వెంకట్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొంగు కొండయ్య తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణమూర్తి. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణమూర్తి నర్సనపేట పట్టణంలో గల 136, 137, 138, 140 బూత్ పరిధిలో గల నేతాజీ వీధి, కోవిలి వీధి, ఊళ్ల వీధి, విలేఖర్ కాలనీ, పాత బస్టాండ్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆయన స్థానిక ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి అనంతరం ప్రచారాన్ని నిర్వహించారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా ఆయన ప్రజలను అభ్యర్థించారు. పట్టణవాసులు, మహిళలు మంగళహారతులతో బగ్గు రమణమూర్తికి ఘన స్వాగతం పలికారు. యువత, ప్రజలు ఆయన వెంట నడిచి జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవాలయం అభివృద్ధికి దుద్ది శ్రీనివాస్ ఆర్థిక సహాయం అందించారు. పలాసపురం గ్రామంలో గల శ్రీ 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 దత్తాత్రేయ స్వామివారి దేవాలయ అభివృద్ది కార్యక్రమానికి సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు, హృదయం ఫౌండేషన్ ప్రెసిడెంట్ దుద్ది శ్రీనివాసరావు పూజా కమిటీ సభ్యులకు 50,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు శనివారం పలాసపురం గ్రామంలో గత 2 రోజులుగా జరుగుతున్న దత్తాత్రేయ స్వామివారి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సోంపేట పట్టణానికి చెందిన రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు ఆలయ ముఖద్వారం అభివృద్ధికి 50,000 రూపాయల వితరణగా అందజేసి బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా పూజా కమిటీ సభ్యులు, గ్రామస్తులు దుద్ది శ్రీనివాస్ కు అభినందనలు వ్యక్తం చేశారు. ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుయల్ రాజు ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుయల్ రాజు ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చాపురం పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామని, అందులో భాగంగా అధిక శబ్దంతో నడుపుతున్న ద్విచక్ర వాహనాలను పట్టుకుని వాటికున్న సైలెన్సర్లను తొలగించామని అన్నారు. పట్టణంలో ఆకతాయిల పోకిరీ చేష్టలు ఎక్కువయ్యాయని, మైనర్ బాలలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇకపై మైనర్ బాలలకు వాహనాలు ఇస్తే వాహనదారునిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విధిగా హెల్మెట్ ధరించాలని, అనుకోకుండా ప్రమాదం జరిగితే హెల్మెట్ వాడకం వల్ల ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించుకోవచ్చు అని వివరించారు. తమ వివాహాది శుభకార్యాల్లో తమ ఆహ్లాదం కొరకు అధిక ధ్వనితో ఉండే డీజే లాంటి వాడటం వల్ల వృద్ధులు, చిన్నారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇకపై డీజే లాంటి వాడేందుకు డీఎస్పీ అనుమతి తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా ఇచ్చాపురం రూరల్ అండ్ కవిటీ పోలీస్ స్టేషన్లో, ఇచ్చాపురం సర్కిల్ పరిధిలో ట్రాఫిక్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా వెహికల్స్ ఏదైతే వెహికల్స్కి నెంబర్ ప్లేట్ లేకుండా వెహికల్స్ తిరుగుతున్నాయో వాటి మీద, అదేవిధంగా
సౌండ్ అంటే సైలెన్సర్స్ మార్చి సౌండ్ పొల్యూషన్ చేయడం వలన ఓల్డేజ్ పీపుల్, అదేవిధంగా కాలేజెస్లో ఎగ్జామ్స్ అయ్యే టైంలోని స్కూల్స్ కాలేజెస్ ఏరియాల్లో ఈ సౌండ్ సిస్టమ్ అంటే ఈ సైలెన్సర్ మార్చి ఈ బళ్ళు తాలూకా రేజింగ్ ఇవ్వడం వలన సౌండ్ పొల్యూషన్ వలన చాలా ఇబ్బంది కలుగుతున్నది. దానివలన దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇచ్చాపురంలో గత స్పెషల్ డ్రైవ్ చేసి ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు సత్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సైలెన్సర్స్ మార్చి అంటే కంపెనీ కాకుండా వీళ్ళు ప్రత్యేకంగా ఈ సౌండ్ ఎక్కువ రావడానికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టినటువంటి సైలెన్సర్స్ని ఉన్న వెహికల్ని సీజ్ చేసి ఆ వెహికల్స్ని వాళ్ళకి ఈ ఎంబీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి చలానాలు వేసి అదేవిధంగా వాళ్ళ దగ్గర ఈ సైలెన్సర్స్ని కూడా తీసేసి కంపెనీ సైలెన్సర్స్ని దాన్ని బిగించుకుని వచ్చిన తర్వాత వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సైలెన్సర్స్ అన్నీ కూడా ఆ విధంగానే సీజ్ చేసినటువంటివి. ఇప్పుడు వీటిని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇతర భాగాల్లో తల కాకుండా ఇతర భాగాల్లో కనుక ఎక్కడైనా ఇంజరీస్ జరిగితే అతను ఆ ఇంజరీతోనే బయటపడతాడు. అలా కాకుండా తలకు గాయమైతే మాత్రం అది మరణానికి దారితీస్తుంది. కాబట్టి దయచేసి మన సెల్ ఫోన్కి ఎంతలాగా మన స్క్రీన్ కవరు, స్క్రీన్ గార్డు లేకపోతే పోచు ఎంత బాగా సెల్ ఫోన్కి మనం జాగ్రత్తల కోసం అది పాడవకుండా ఎంత బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నామో దానికంటే అత్యంత విలువైనది మన తల. కాబట్టి మన తలని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అందరూ కూడా హెల్మెట్ ఉపయోగించాలి. హెల్మెట్ లేని వారిపై ఎంవీ యాక్ట్ ప్రకారం చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే క్యాంపులు గట్టి వెళ్తా ఆ ఇంటికి తాళాలు వేసి వెళ్తే కనుక ముందుగా తెలియపరిస్తే ఆ ఇంటికి ప్రొటెక్షన్గా నైట్ బీట్ తిరిగే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాటిని టచ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే యూత్కి ప్రత్యేకంగా తెలిపేది ఏంటంటే ట్రిపుల్ రైడింగు అలాంటివి చేయొద్దని తెలియపరుస్తున్నాం. అలాగే ఎవరైనా సరే వాహనాలకి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్స్ ఇచ్చి డ్రైవింగ్ చేయడానికి కారణమైన ప్రమాదాలకు కారణమైన వాహన యజమాని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాహనాలకి తాళాలు వేయకుండా చాలామంది తాళాలు వేయకుండా హ్యాండిల్ లాక్ వేయకుండా మార్కెట్కి వెళ్ళిపోతున్నారు. మేము స్పెషల్ డ్రైవ్ చేస్తే ఇటీవల స్పెషల్ డ్రైవ్ చేస్తే 1 అవర్లో 40 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. తాళాలు వేయనటువంటి వెహికల్స్ 1 అవర్లోనే. కాబట్టి అదొకటి దయచేసి ప్రజలందరూ గమనించాలి. డెఫినెట్గా ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా వాహనాలకి తాళం వేసి మాత్రమే మార్కెటింగ్ చేయాలని కోరుచున్నాం. పట్టణంలో ద్విచక్ర వాహన చోరీలు ఎక్కువయ్యాయని, మార్కెటింగ్ వచ్చే వాహనాలను విధిగా హ్యాండిల్ లాక్ వేయాలని, పోలీస్ రైడింగ్ ఒక్క రోజులోనే 40 పైగా వాహనాలు పట్టుకున్నామని, ఇకపై తాళాలు వేయకుండా పట్టుబడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలు దుకాణాల ముందు వాహనాలు నిలపటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని, నో పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలిపితే చలానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రజలు తమకు సహకరించి ఇచ్చాపురంలో ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాల్సిందిగా కోరారు. సమావేశంలో పట్టణ ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం బైరినాగులపేట మరియు రోణంకి గ్రామాల్లో వైసీపీ మహిళా నాయకురాలు ధర్మాన గజలక్ష్మి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రోణంకి గ్రామంలో వైసీపీ మహిళా నాయకురాలు ధర్మాన గజలక్ష్మి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అవ్వాతాతలకు పెన్షన్లు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఆమె వెంట పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం జడ్పీటీసీ రుప్ప దివ్య, ఎంపీపీ అంబట్ నిర్మల, అంబట్ శ్రీనివాసరావు, బగ్గు అప్పారావు, గుండా హరీష్, వార్డు మెంబర్స్ మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు నామినేషన్ కు ముహూర్తం ఖరారైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి దిక్సూచి, ప్రగతి రథసారథి ఇందిరాపు అచ్చెన్నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ కు ఈ నెల 22 సోమవారం ముహూర్తం ఖరారు చేశారు. నామినేషన్ ప్రక్రియకు నియోజకవర్గంలో నలుమూలల నుండి 50,000 మందితో సిద్దం కావాలని శనివారం కోడబొమ్మాళి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. 50,000 మందితో నామినేషన్
టార్గెట్ ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత మీది. దానికి ఏ అవసరాలున్నా చేసే బాధ్యత నాది. ఈ రోజు నుంచే నామినేషన్ మనకి 22వ తారీఖు సోమవారం నాడు పడింది. దీనికి సంసిద్ధంగా ప్రతి కార్యకర్త గ్రామాల్లో 30 రోజులు కంకణబద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు. తన కోసం మీరు 30 రోజులు కష్టపడితే నేను మీకోసం టెక్కల నియోజకవర్గ ప్రజల కోసం 5 సంవత్సరాలు నిరంతరం పనిచేస్తానని కార్యకర్తలకు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న శ్రీకాకుళ వాస్తవ్యులు గుంటూరు సీతారామారావు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదానం ట్రస్ట్ కి శనివారం శ్రీకాకుళ వాస్తవ్యులు గుంటూరు సీతారామారావు దంపతులు వారి తల్లిదండ్రులు స్వర్గీయ గుంటూరు రెడ్డయ్య దంపతుల జ్ఞాపకార్థం శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం 1 లక్ష రూపాయలు ఆలయ ఈవోకి చెక్కు రూపంలో అందించారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ చెక్కును వారి గృహానికి వెళ్లి అందుకున్నారు. వారికి స్వామివారి జ్ఞాపికను మరియు ప్రసాదాలను ఆలయ ఈవో అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు లుకలాపు గోవిందరావు పాల్గొన్నారని చంద్రశేఖర్ తెలిపారు. శ్రీకాకుళం కార్పొరేషన్ కు కొత్త వైభవం తీసుకొస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. అన్ని వార్డుల్లో సమస్యలను పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించి శ్రీకాకుళం కార్పొరేషన్ కు కొత్త వైభవం తీసుకొస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది తిరక్క ముందే ఎన్నికలు నిర్వహించి పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయిస్తామని వెల్లడించారు. నగరంలోని పాత 25వ డివిజన్లో కోరాడ హరగోపాల్, పిరియా మాధవి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. డివిజన్లోని వీధుల్లో పర్యటిస్తూ వివిధ వర్గాల వారితో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ కు పాలక వర్గం లేకపోవడం, పాలకులు పట్టించుకుపోవడంతో నగరం అధ్వానంగా తయారైందన్నారు. ఏ వార్డులో చూసినా సమస్యలు తిష్టవేశాయని చెప్పారు. జిల్లా కేంద్రంలో పరిస్థితే ఇలా ఉంటే నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందని పేర్కొన్నారు. వైకాపా పాలనలో అటు అభివృద్ధి లేక ఇటు సమస్యలు పరిష్కారం కాక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. జగన్ సంక్షేమం ప్రచారం ఆర్భాటాలకే పరిమితమైందని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో మార్పు ఎన్డీఏ కూటమితోనే సాధ్యపడుతుందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ సహకారంతో నియోజకవర్గాన్ని కార్పొరేషన్ ను ఒక గాడిలో పెడతామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడును, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గొండు శంకర్ కోరారు. ఈ ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకాకుళం నియోజకవర్గం నుండి గొండు శంకర్ అనే నన్ను నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు నా కూటమి తరఫున నా పేరు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కేంద్రంలో ఎన్డీఏ కూటమి తరఫున ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని ఇక్కడ పేరు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి అభ్యర్థిని, పార్టీకి 40 సంవత్సరాలుగా మేము సేవ చేస్తున్న సందర్భంగా మాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే రామ్మోహన్ నాయుడు గారు మన రాష్ట్ర సమస్యలపై, జిల్లా సమస్యలపై పార్లమెంట్ లో ఎంతో దీక్షతో మొత్తం సమస్యలపైన పోరాడి కేంద్రంతో నిధులు గాని అలాగే విధులు గాని తెప్పించారు. అలాగే ఎన్నో ట్రైన్స్ మన శ్రీకాకుళంకి స్టాపులు లేకపోతే వేయించారు. అలాగే కొత్త ట్రైన్స్ శబరిమలకు గాని అలాగే కాశీకి గాని ఎన్నో కొత్త ట్రైన్లు వేయించడం జరిగింది. నేషనల్ హైవే అయితే మనకి శ్రీకాకుళంతో 6 లేన్ క్లోజ్ అయిపోతే అది నర్సంపేట వరకు ఎక్స్టెన్షన్ చేసి అక్కడి నుండి నర్సంపేట నుండి ఇచ్చాపురం వరకు దాదాపు 17-18 బ్రిడ్జెస్ మళ్లీ ఇవ్వడం జరిగింది. ఇలాగే విదేశాల్లో ఎవరైనా చిక్కుకున్నా ఇటువంటి సమస్యలున్న వారికి ఎంబసీతో మాట్లాడి విడిపించడంలో గాని, అలాగే ఎంపీ ల్యాడ్స్ నిధులైతే దేశం మొత్తం మీద ఏకైక వ్యక్తి ఎవరైనా ఎంపీ 100% ఎంపీ ల్యాడ్స్ నిధులు యూజ్ చేసుకున్నారంటే అది ఓన్లీ కేవలం కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మాత్రమే. అలాంటి రామ్మోహన్ నాయుడు గారు ముచ్చటగా 3వ హ్యాట్రిక్ కొట్టి అత్యధిక మెజార్టీతో మనం అందరం గెలిపించి ఆయనకి కేంద్రంలో పంపించి నరేంద్ర మోడీ గారు గిఫ్ట్ గా ఇవ్వాలి. అలాగే శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గొండు శంకర్ అనే నన్ను అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించి
ఇక్కడ నుండి నాకు అసెంబ్లీకి పంపించవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోరాడ రమేష్, కోరాడ పద్మావతి, కోరాడ శత్రుఘ్నుడు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నంలో ఘనంగా ఎన్డీఏ కూటమి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో స్థానిక కేఎస్ఎం ప్లాజా ఆవరణలో మిత్రపక్షాల కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. సమావేశానికి ముందు వేలాది మంది తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి నుండి భారీ ర్యాలీగా సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. మా నెత్తురు వర్ణం చూస్తే పసుపు పచ్చరా, మా శక్తిని నిద్దురలే పితరచ్చరచ్చరా. కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన, బీజేపీ జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు మాట్లాడుతూ మనందరం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి ఎన్డీఏ కూటమిల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. అనంతరం పాతపట్నం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ సామాన్యుడిని, రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చిన తనను గత 15 ఏళ్లుగా చేసిన నిస్వార్థ సేవలను గుర్తించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ బాబు తనపై నమ్మకంతో టికెట్ కేటాయించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, తన మీద వారు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరి సహాయ సహకారాలు అందించిన భారీ మెజారిటీతో గెలిపిస్తానని విన్నవించుకున్నారు. అలాగే జిల్లాకే వన్నె తెచ్చిన యువ పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడిని పాతపట్నం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ అందించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. పాతపట్నం నియోజకవర్గాన్ని సస్యశ్యామలుగా, ఒక ఇండస్ట్రీ అప్పుగా, ఒక ఎడ్యుకేషన్ అప్పుగా, ఒక హాస్పిటల్ నుంచి అన్ని తీర్చిదిద్ది మనం ఎప్పుడు పరిస్థితుల్లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంటామా? 5 సంవత్సరాల అవకాశం నాకు ఇవ్వండి, 5 సంవత్సరాల అవకాశం ఇవ్వండి. ఎమ్మెల్యే అంటే ఇలా ఉంటారా? 40 సంవత్సరాలు నాయకుల మాటలు మాని మోసపోయాము. ఎమ్మెల్యే అంటే ఇలా ఉంటారా? ఇలాగే ఉండాలి. ఎమ్మెల్యే మార్పులు చేసి చూపిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఈ సమావేశంలో బెళియాపుట్టి మండల వైసీపీ నాయకులు, మాజీ ఏఎంసీ ఉపాధ్యక్షులు అనపాన రాజశేఖర్ రెడ్డి కూటమి నాయకుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, జనసేన జిల్లా అధ్యక్షులు పిష్ని చంద్రమోహన్, పాతపట్నం నియోజకవర్గ జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు గేదెల చైతన్య, సలాన సత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పొందూరు మండల టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షులు రంగనాయకులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. పొందూరు మండల టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షులు రంగనాయకులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ గెలుపు తథ్యమని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం, స్వతంత్ర అభ్యర్థి సువ్వారి గాంధీ గెలిచేందుకు ఆస్కారమే లేదని, ఈ విషయమై ఏ పందానికైనా రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. సువ్వారి గాంధీకి నియోజకవర్గంలో 7,000 నుంచి 8,000 వరకు మాత్రమే ఓట్లు వస్తాయన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం భారీ మెజారిటీతో కోనరవి చేతిలో ఓడిపోవడం తథ్యమని అన్నారు. పొందూరు అభివృద్ధికి సీతారాం చేసింది ఏమిటో స్పష్టం చేయాలన్నారు. ఈరోజు పొందూరు టౌన్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. సువ్వారి గాంధీకైనా తమ్మినేని సీతారాం గారికైనా వీళ్ళు ఎవరైనా గెలిచే అవకాశం ఉన్నాయంటే ఎంత పందెం కాయడానికైనా నేను రెడీ. రమ్మనండి. సువ్వారి గాంధీకి 7,000 నుంచి 8,000 ఓట్లకి 1 ఓటు వచ్చినా మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం. సీతారాము భారీ మెజార్టీతో రవికుమార్ చేతిలో ఓడిపోవడం తథ్యం చేసి ఒక నోటిఫికేషన్ లేకుండా, ఒక ఎగ్జామ్ లేకుండా, ఒక ఇంటర్వ్యూస్ లేకుండా వాళ్ళ కార్యకర్తలకే ఉద్యోగాలు లంచాలు తీసుకొని మరి ఉద్యోగాలు వేశారు. దీనికి సమాధానం సీతారాం గారు ఏం చెప్తారు? కాబట్టి రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరి మీద మేము అధికారులతో మేము దీన్ని సమీక్షించి తగు చర్యలు పార్టీ పరంగా తీసుకోవడం జరుగుతుంది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెసేజ్ న్యూస్.